రీసెంట్‌గా ఏపీలో రహస్య పర్యటనలనేవి చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎందుకు అంటే మనందరికీ తెలుసు కదా! ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కొన్ని రోజులు కనపడకుండా వెళ్లారు. వాళ్ళు ఎక్కడికెళ్లారో ఇప్పటికీ తెలవదు. అయితే వెరీ రీసెంట్‌గా అటు చంద్రబాబు నాయుడు గారు బెంగుళూరు రహస్య పర్యటన వెళ్లారు. అలాగే లోకేష్ గారు కూడా వేరే దేశం వెళ్లారు అని చెప్పేసి అయితే వార్తలొస్తున్నాయి. కాకపోతే ఈళ్ళు ఎక్కడికి వెళ్తున్నారనేది డౌట్‌లొస్తున్నాయి. ఎందుకంటే ఈవీఎంల మీద డౌట్‌లొస్తున్న వేళ ఈళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనే డౌట్‌లయితే సాధారణంగా ప్రజల్లో వస్తున్నాయి. అలాగే వైసీపీ పార్టీ కూడా ఆరోపిస్తుంది. ఏందంటే కరెక్ట్‌గా ఈవీఎంల మీద డౌట్‌లొస్తున్న వేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా ఎందుకు బెంగుళూరు వెళ్లారు? ఆ ఈవీఎంల మీద డౌట్ వస్తున్న వేళ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది. ఈవీఎం సీఎం అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా గానీ ఈళ్ళు మామూలు వ్యక్తులు కాదు కదా! ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఒక మెయిన్ 1, 2, 3 పొజిషన్‌లో ఉన్నోళ్ళు వాళ్ళ పర్యటన యొక్క డీటెయిల్స్ బయటపడ్డాలి. నిజంగా ఈవీఎంల కోసం వెళ్ళకపోతే వాళ్ళ యొక్క పర్సనల్ కోసం వెళ్ళినా గానీ, పర్సనల్ యొక్క పనుల కోసం వెళ్ళినా గానీ చెప్పొచ్చు, తప్పులేదు. కాకపోతే మరి ఎందుకు ఇంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు అనేది చాలా డౌట్‌లయితే వస్తున్నాయి. ఏదేమైనా ఏపీలో వీళ్ళ యొక్క పర్యటన అనేది ఒక్కసారిగా చాలా చర్చనీయాంశం అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి.